నేను ఫ్యూజన్ పెట్టి ఐరన్ చేసినప్పుడు ఈ ఐరన్ బాక్స్ అంతా కూడా ఇట్లా అయిపోయింది, గమ్ లాగా అంటుకుపోయింది. ఇది మళ్ళీ వైట్ దాని మీద ఏమైనా చేస్తే కూడా ఇవన్నీ కూడా ప్యాచెస్ పడిపోతే మళ్ళీ క్లాత్కి కూడా అంటుకుపోయినట్టుగా అయిపోతుంది. దీనికి రెమెడీ ఏంటనేది చూద్దామా. రెమెడీ ఏంటంటే ఎనీ ట్యాబ్లెట్ తీసుకోవాలి. నేను ఇక్కడ డోలో ట్యాబ్లెట్ తీసుకున్నాను. ఈ డోలో అనే కాదు, డోలో 650 తీసుకున్నాను. డోలో అనే కాదు, ఏ ట్యాబ్లెట్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేసుకుని హీట్ అవ్వాలి, బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత స్విచ్ కట్టేసి ఈ ట్యాబ్లెట్ ఉంది కదా, ఈ ట్యాబ్లెట్ని ఇట్లా చెయ్యి తగలకుండా మొత్తం రబ్ చేయాలన్నమాట. రబ్ చేసి చూసారా అది ఎలా మెల్ట్ అయిపోతుందో. ఒక క్లాత్ తీసుకుని తుడిచేస్తే మళ్ళీ అలాగే నేను సింగిల్ హ్యాండ్తో చేయడం వల్ల చాలా కేర్ఫుల్గా చేయండి. సార్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ క్లారిటీగా పెట్టడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో ట్యాబ్లెట్ పెట్టి చాలా జాగ్రత్తగా కొంచెం పెద్దగా ఉన్న ట్యాబ్లెట్ తీసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ట్యాబ్లెట్ పెట్టి రబ్ చేయగానే పెద్దగా ఉన్న ట్యాబ్లెట్ తీసుకుంటే చేతికి అంటుకోకుండా, అదే మన చెయ్యి దీని మీద పడకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. రెగ్యులర్గా ఐరన్ బాక్స్ వాడే వాళ్ళందరికీ, ఫ్యూజన్ పెట్టి చేసి అందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.